ఈ ప్రాబ్లం చూడండి. 2 మూవింగ్ కాయిల్ మీటర్స్ M1 and M2 have the following particulars. R1 is equal to 10 ohm, N1 is equal to 30, A1 is equal to 3.6 into 10 to the power of minus 3 meter square, B1 is equal to 0.25 Tesla, R2 is equal to 14 ohms, N2 is equal to 42, A2 is equal to 1.8 into 10 to the power of minus 3 meter square, B2 is equal to 0.50 Tesla. The spring constants are equal for the 2 meters. Determine the ratio of current sensitivity and voltage sensitivity of M2 and M1. మన మోటివ్ ఏంటి అంటే మనకి 2 మూవింగ్ కాయిల్ గెలామీటర్స్ ఇవ్వడం జరిగింది. M1 అండ్ M2 అనుకోండి. వీటి యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్స్ అనేవి రెండిటికి సేమ్, కానీ వాటి యొక్క కాయిల్లో ఉన్న టర్న్ నెంబరు, ఈ కాయిల్స్లో ఉన్న టర్న్ నెంబరు, ఈ మ్యాగ్నెటిక్ దీని మీద అప్లై అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే ఈ కాయిల్ యొక్క రెసిస్టెన్సు, వీటి యొక్క ఏరియా కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ మనకి ఇవ్వబడిన వాల్యూస్ ప్రకారం. ఇలా ఉండటం వల్ల వాటి యొక్క కరెంట్ సెన్సిటివిటీ మరియు వోల్టేజ్ సెన్సిటివిటీ మధ్య ఉన్న రేషియోని మనం కనుక్కోవాలి. అదే మన మోటివ్. మనం ఏం కనుక్కోవాలంటే కరెంట్ సెన్సిటివిటీ కామా వోల్టేజ్ సెన్సిటివిటీ. కరెంట్ సెన్సిటివిటీ అండ్ వోల్టేజ్ సెన్సిటివిటీ ఆఫ్ దీస్ 2 కాయిల్స్, ఈ 2 కాయిల్స్ యొక్క ఈ సెన్సిటివిటీస్ యొక్క రేషియో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అదే మన మోటివ్. అంటే కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M2 డివైడెడ్ బై కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M1, మళ్ళా వోల్టేజ్ సెన్సిటివిటీ ఆఫ్ M2 డివైడెడ్ బై వోల్టేజ్ సెన్సిటివిటీ ఆఫ్ M1 మనం కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మనకి ఇవ్వబడిన క్వాంటిటీస్ రాద్దాము. R1 ఈజ్ ఈక్వల్ టు 10 ohm, R2 ఈజ్ ఈక్వల్ టు 14 ohm, A1 ఈక్వల్ టు 3.6 into 10 to the power of minus 3 meter square, A2 ఈజ్ ఈక్వల్ టు 1.8 into 10 to the power of minus 3 meter square, N1 ఈక్వల్ టు 30, N2 ఈక్వల్ టు 42, B1 ఈక్వల్ టు 0.25 టెస్లా, B2 ఈజ్ ఈక్వల్ టు 0.5 టెస్లా. ఆ 2 మూవింగ్ కాయిల్ గెలామీటర్స్కి ఇవి ఇవ్వబడిన క్వాంటిటీస్. ఇప్పుడు మనకి రిజాల్వ్ చేస్తున్నాను. కరెంట్ సెన్సిటివిటీ ఫార్ములా ఏంటి అంటే IS ఈజ్ ఈక్వల్ టు NAB బై K. అలాగే వోల్టేజ్ సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు NAB బై R ఇంటూ K. K అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్, అది రెండింటికి సేమ్ కాబట్టి ఇప్పుడు కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M2 ఈజ్ ఈక్వల్ టు N2A2 B2 బై K. కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M1 ఈజ్ ఈక్వల్ టు N1A1 B1 బై K. వీటి మధ్య రేషియో తీసుకుంటే కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M2 డివైడెడ్ బై కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M1 ఈజ్ ఈక్వల్ టు N2A2 B2 డివైడెడ్ బై N1A1 B1, దట్ ఈజ్ ఈక్వల్ టు N2 వచ్చేసి 42, A2 వచ్చేసి 1.8 into 10 to the power of minus 3, B2 వచ్చేసి 0.5 డివైడెడ్ బై N1 వచ్చేసి 30 ఇంటూ A1 వచ్చేటప్పటికి 3.6 into 10 to the power of minus 3 ఇంటూ B1 వచ్చేటప్పటికి 0.25. 0.25 ones, 0.25 twos is equal to 0.5, 1.8 ones, 1.8 twos is equal to 3.6. 2 gets cancelled. ఇక్కడ 6 5s are 6 7s are 10 to the power of minus 3, 10 to the power of minus 3 cancel అవుతుంది. మనకి మిగిలేది ఏంటి అంటే 7/5. కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M2 divided by current sensitivity of
M1 ఈజ్ ఈక్వల్ టు 7/5. ఇది ఒక వాల్యూ. అలాగే Vs కూడా అంతే వస్తుంది. సో వోల్టేజ్ సెన్సిటివిటీ ఆఫ్ M2 డివైడెడ్ బై వోల్టేజ్ సెన్సిటివిటీ ఆఫ్ M1 ఈజ్ ఈక్వల్ టు N2A2 B2 డివైడెడ్ బై N1A1 B1 ఇంటూ R1/R2 వస్తుంది. ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 7/5 ఇంటూ R1 వచ్చేప్పటికి 10 డివైడెడ్ బై R2 వచ్చేటప్పటికి 14. 7 1s are 7 2s are 5 2s are 10. ఇది 1. అంటే వోల్టేజ్ సెన్సిటివిటీ రెండు మూవింగ్ కాయిల్ గల్వామీటర్స్కి సమానం. కరెంట్ సెన్సిటివిటీ రేషియో ఏమో 7/5, వోల్టేజ్ సెన్సిటివిటీ రేషియో ఏమో 1.